నామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం ఇలా 70th యానివర్సరీ జరుపుకుంటున్నందుకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఇక్కడ నేను మరి ఎదుగుతూ 38 సంవత్సరాలు ఈ సంఘంలో ఒక సభ్యురాలుగా ఉన్నాను. కొంచెం షార్ట్ గ్యాప్ వచ్చినా కూడా అయితే కొన్నాళ్ళు నేను ఇక్కడ 87లో నేను వచ్చాను. 87 నుంచి ఒక 4 years వరకు నేను నా హస్బెండ్ జాన్సన్ గారు కూడా మేము ఇక్కడ సంఘంలో వాడబడ్డాం. ఎక్కువగా నా హస్బెండ్ ఎక్కువ వాడబడ్డాడు వాక్యం చెప్పడానికి. అప్పుడు చిన్న పెంకిటిల్లులా ఉండేది చర్చి. మరి అప్పుడు పాస్టర్ గారు నెలకు ఒకసారి వచ్చేవారు. మిగతా వారాల్లో సిఆర్ గారు చెప్పేవారు. ఆ తర్వాత నేను కొన్ని కారణాల వల్ల టౌన్ చర్చికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒకసారి కంగారుగా నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే వర్షిప్ మిస్ అవుతానని అప్పుడు కొల్లాబత్తుల సుదర్శన్ నా స్టూడెంట్ చూసి, ఏంటి మేడం కంగారు పడుతున్నారు అంటే, చర్చికి వెళ్తున్నాను కంగారుగా అంటే, ఎందుకు మేడం ఇక్కడ చర్చ్ పెట్టుకుని మీరు అక్కడికో ఎందుకు వెళ్ళాలి అని తను నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడికి మళ్ళీ చర్చికి రావడానికి నాకు సహాయం చేశాడు. అంతేకాదు మరి ఇక్కడ వచ్చిన పాస్టర్లు కూడా మరి నన్ను స్త్రీల సమాజంలో వాడుకోవడం, ఈ రకంగా నేను ఆత్మీయంగా బలపడమే కాదు ఆదరించబడి ధైర్యం తెచ్చుకుని వాక్యం చెప్పడానికి నేను వాడబడ్డాను. బయట సంఘాలకు కూడా నన్ను పంపి వాక్యం చెప్పడానికి నన్ను వాడుకున్నారు. తర్వాత ఇక్కడ అనేక మంది ఇళ్ళు దర్శించడానికి, వాళ్ళ గురించి ప్రార్థించడానికి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఆ ప్రార్థనల వల్ల. అలాంటిగా దేవుడు నన్ను ఈ సంఘం ద్వారా నన్ను బలపరిచి వాడుకున్నాడు. ఈ సంఘంలో నేను పెరగడమే కాదు, నా కొడుకులిద్దరు చిన్నోళ్ళు, వాళ్ళు సండే స్కూల్లో బాగా ఎక్కువ ఎంజాయ్ చేశారు. సంఘాన్ని బట్టి, సంఘాన్ని దేవుడు ఇంతగా దీవించిన దాన్ని బట్టి దేవుడికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసు నామానికి మహిమ కలుగును.